మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి కోమలి గారు. 1980లో జన్మించింది. సో 4వ నెల 5వ తారీఖు జన్మించింది. ఈ అమ్మాయి ఎత్తు వచ్చేసి 5.3. విడాకులైంది, పిల్లలు లేరు. కులం వచ్చేసి సాగర్స్. సో ఈ అమ్మాయికి 40+ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా 40 సంవత్సరాలు నిండిన వరుడు ఉండి ఇల్లరికమైన మొదటి మ్యారేజ్ అయినా రెండో మ్యారేజ్ అయినా ఉంటారు కదా, లేట్ మ్యారేజ్ అయినా, సో వాళ్ళకి ప్రొఫైల్ ఇస్తాము. ఉప్పర సాగర్స్ క్యాస్ట్ అండి. అమ్మాయి అయితే జాబ్ ఏమీ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఎవరైనా జాబ్ హోల్డర్ ఉండి తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసుకుంటారు. సో ఈ అమ్మాయి ఉండేది వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరున్నా ఉప్పర వాళ్ళు 40+ వాళ్ళు ఉంటే ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి సబిత గారు. సబిత గారు 1981లో జన్మించారు. ఈవిడ 8వ నెల 3వ తారీఖు జన్మించారు. ఈవిడ హైట్ వచ్చేసి 5.6. సో విడాకులు అయింది. ఈవిడకు పిల్లలు లేరు. కులం వచ్చేసి లింగాయిట్స్ అండి. వీళ్ళ కులం వచ్చేసి లింగాయిట్స్ రాయచూరులో ఉంటారు లింగాయిట్స్. అండ్ ఈ అమ్మాయి రెండో మ్యారేజ్ ప్లస్ 40+ ఇయర్స్. ఎవరైనా 50 ఇయర్స్ లోపు వరుడు ఉండి పిల్లలు అవసరం లేదు అనుకుంటే లింగాయిట్స్లో కానీ లేకపోతే బ్రాహ్మిన్స్లో కానీ వైశ్యాస్లో కానీ వీళ్ళు ఎవ్వరున్నా ఈ అమ్మాయి చేసుకుంటుంది. ఈ అమ్మాయి వెజిటేరియన్ కాబట్టి బ్రాహ్మిన్స్లోనైనా వైశ్యాస్లోనైనా ఏదైనా ప్రొఫైల్ ఉంటే సబిత గారు చేసుకుంటారు. ఈ అమ్మాయి హైట్ వచ్చేసి 5.6. వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమము 5.8 నుండి స్టార్ట్ అయ్యే వరుడే కావాలి. ఈవిడకు పిల్లలు లేరు. అవతల వ్యక్తికి పిల్లలున్నా కూడా సబిత గారు చేసుకుంటారు. సో వీళ్ళది రాయచూరు, సబిత వాళ్ళది కూడా రాయచూరు, బెంగళూరు దగ్గర. ఎవరికైనా ఈ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.